సో హసీనా మ్యామ్ ఆబ్వియస్లీ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్, ఇప్పటికైతే ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఫ్లడ్, షీ ఈస్ టేకింగ్ సేఫ్ హెవెన్ ఇన్ ఇండియా నౌ, షీ ఈజ్ ఇన్ హిండన్ ఎయిర్ బేస్ ఇన్ ఢిల్లీ. ఫ్రమ్ హియర్ షీ హ్యాడ్ సీక్డ్ అసైలం ఇన్ లండన్. సో అసైలం తీసుకొని అక్కడికి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఆబ్వియస్గా నిన్న ఆ స్పర్ ఆఫ్ మూమెంట్లో అక్కడ ఉండుంటే ఆవిడ పక్కా చనిపోయేది, రైట్. సో ఎందుకంటే అంత యాంగర్ ఉండి మాసెస్కి ఎప్పుడైనా బేసికల్గా మాబిఫికేషన్ అంటారు యాక్చువల్గా దీన్ని. మాబ్ మెంటాలిటీ అంటే గ్రూప్ మెంటాలిటీ, ఒక్కసారి అది నెగిటివ్ వైపు వైలెన్స్ వైపు వెళ్తే ఎవరు ఆపలేరు దాన్ని, రైట్. అండ్ దిస్ ఈజ్ నాట్ ద ఫస్ట్ కేస్. ఇప్పుడు అక్కడ బేసికల్గా ఏం జరిగింది మరి బంగ్లాదేశ్లో? ఇప్పుడు డెమోక్రసీ ఉండేది, డెమోక్రసీ కాస్త ఇప్పుడు మిలిటరీ రూల్ కింద అయింది. ప్రజెంట్ ఈరోజు మార్నింగ్ అయితే మిలిటరీ వాళ్ళ ఆర్మీ చీఫ్ హ్యాడ్ కాల్డ్ ఫర్ ఆల్ పార్టీ మీటింగ్, నెక్స్ట్ దిస్ ఇమీడియట్ క్యాబినెట్ ఫార్మేషన్ దాని గురించి. అయితే అక్కడ మేజర్ స్టేక్ హోల్డర్స్ ఒకటి నేను ఏం చెప్పాను, ఒక స్టేక్ హోల్డర్ ఎవరు షేక్ హసీనా పార్టీ, ఇంకో స్టేక్ హోల్డర్ అవామీ లీగ్ అసలు ఏంటిది ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు యాక్చువల్గా ఆల్ పార్టీ మీటింగ్కి. సో ఆబ్వియస్లీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ మిలిటరీ రూల్ని ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకుంటున్నారు. వన్ మోర్ థింగ్, అక్కడ ఖలేదా జియావుర్ రెహమాన్ కూతురు యాక్చువల్లీ ఖలేదా జియా జైల్లో ఉంది, ఆవిడని కూడా విడిపించడానికి ట్రై చేస్తున్నారు. షీ ఈస్ కంప్లీట్లీ ప్రో చైనా, ప్రో పాకిస్తాన్, యాంటీ ఇండియా, యాంటీ హిందూ. ఓకే, సో ఆబ్వియస్లీ దిస్ విల్ బి హ్యావింగ్ లాంగ్ లాస్టింగ్ రిపర్కషన్స్ ఆన్ ఇండియా, రైట్. నౌ సిన్స్ ఆల్రెడీ బంగ్లాదేశ్ ఈజ్ ఇన్ ఇన్స్టెబిలిటీ. దీనివల్ల మన నార్త్ ఈస్ట్ ఎఫెక్ట్ అవుతుంది, వెస్ట్ బెంగాల్ ఎఫెక్ట్ అవుతుంది. నెక్స్ట్ దీని నుండి మన నక్సల్స్ కానీ నార్త్ ఈస్ట్ మిలిటెంట్స్ కానీ సేఫ్ హెవెన్ తీసుకుంటారు. ఎప్పుడైతే మిలిటరీ రూల్ ఉంటుందో ఆబ్వియస్గా హ్యూమన్ రైట్స్ ఎఫెక్ట్ ఉంటుంది. హ్యూమన్ రైట్స్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుందో అక్కడ పీపుల్ ఇండియన్ బార్డర్ వైపు వచ్చేయడానికి ట్రై చేస్తారు. అండ్ ఆల్రెడీ అరౌండ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఆల్రెడీ వచ్చారండి. ఈరోజు మార్నింగ్ వచ్చిన రిపోర్ట్ అది. నేను మనం ఏదో డిస్కస్ చేసామో ఇన్ఫిల్ట్రేషన్ జరుగుతుంది, స్మగ్లింగ్ ఎక్కువ వస్తుంది, ఫేక్ కరెన్సీ ఇవన్నీ అవుతాయి. ఆబ్వియస్గా ఇప్పుడు ఇవన్నీ జరుగుతాయి. ఈ ఇయర్ మెయిన్స్లో కూడా India and Bangladesh are having long history of positive relations. In this context, analyze the recent scenario of instability in the Bangladesh or the military rule in Bangladesh. ఇట్లా బేసికల్గా దాని బ్యాక్వర్డ్ లింక్ వేసుకుని క్వశ్చన్ అడగచ్చు. సో ఆబ్వియస్లీ అట్లానే ఉంటాయి. అయితే దిస్ ఈజ్ నాట్ ద ఫస్ట్ టైం అండ్ ఓన్లీ బంగ్లాదేశ్ ఒకటే కంట్రీ కాదు. 2021లోనేమో మయన్మార్లోని మిలిటరీ రూల్ వచ్చింది. అక్కడ ఆంగ్ సాంగ్ సూకీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరినీ రిప్లేస్ చేస్తూ అక్కడ మిలిటరీ జనతా అంటారు వాళ్ళని, మిలిటరీ జనతా రిప్లేస్ చేసింది. సిమిలర్గా పాకిస్తాన్లోనే అయితే ఇది ఎవ్రీడే అఫైర్. ఒకసారి ఏంటిది మిలిటరీ వస్తుంది, ఒకసారి ఏమో వీళ్ళు కలుస్తారు. ఆఫ్ఘనిస్తాన్లోనేమో తాలిబాన్ టేక్ ఓవర్ చేసింది. నేషనల్ యూనిటీ గవర్నమెంట్ అనేది అక్కడ ఉండేది, దాన్ని టేక్ ఓవర్ చేసి తాలిబాన్ రూల్ వచ్చి, రైట్. సో ఆల్ దీస్ విల్ బి ఎఫెక్టింగ్ ఇండియా ఇన్ ఏ వెరీ స్ట్రాంగ్ మేనర్. బికాస్ చైనా ఇంటర్ఫరెన్స్ పెరుగుతుంది, ఇండియన్ ఇన్స్టెబిలిటీకి కారణం వస్తుంది. ఇద్దరు నైబర్ మన ఇల్లు ఇద్దరు నైబర్ గొడవాడే నైబర్ మధ్య ఉంటే ఎప్పుడు మనం ప్రశాంతంగా ఉండలేము, అంతే కదా. మంచిగా ఉంటేనే నైబర్స్ ఆర్ కౌతిలియా సేస్ దట్ నైబర్స్ ఆర్ న్యాచురల్ ఎనిమీస్, రైట్. సో ఆబ్వియస్ గా మంచిగా ఉండే నైబర్స్ తోనే ఎక్కువ గొడవలు అయ్యేటప్పుడు ఇంత ఇన్స్టెబిలిటీ ఉన్నప్పుడు ఇండియా మీద దాని ఇంపాక్ట్ ఉంటుంది. ఎకనామిక్ ఇన్స్టెబిలిటీ ఉంటుంది, అన్నీ ఉంటుంది. నెక్స్ట్ బార్డర్ ఏరియాస్ లోని ప్రైవేట్ సెక్టర్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అసలు మేబీ దే మే నాట్ షో ఇంట్రెస్ట్, రైట్. ఆబ్వియస్లీ కదా, ఎక్కడైతే ఇన్స్టెబిలిటీ ఉండదో అక్కడికే వాళ్ళు దిస్ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటారు, రైట్. సో దట్ ఈస్ ద కేస్. ఇంకా ఇది రన్నింగ్ ఇష్యూ. ఫ్యూచర్లో ఇండియన్ ఎంఈఏ మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ జయశంకర్, ఫారెన్ సెక్రటరీ శ్రింగ్లా ఎవరు కూడా కామెంట్ చేయలేదు. ఇంకా ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేసి అప్పుడు చేద్దామని, రైట్.